సమ్మెకు సహకరిస్తోన్న ఆర్ఏఎన్ఎల్ యాజమాన్య వైఖరి. ఆలస్యమైన వీఆర్ఎస్ చెల్లింపులు మరియు పెండింగ్ వేతనాలు. డిపిఇ నిబంధనలను ఉల్లంఘించినందుకు 98 కోట్ల రూపాయలు వీఆర్ఎస్ చెల్లింపులను ఆలస్యం చేసినందుకు మరియు 18 నెలలకు పైగా 350 కోట్ల రూపాయలు విలువైన జీతాలను నిలిపివేసినందుకు ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆర్ఏఎన్ఎల్ ని నిందించారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఏఎన్ఎల్ విశాఖపట్నం నిర్వహణ, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం, వీఆర్ఎస్ చెల్లింపులు మరియు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల వేతనాలలో తీవ్రమైన జాప్యంపై ఉద్యోగులు, స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ మరియు ట్రేడ్ యూనియన్ల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ నిబంధనలు మరియు కార్మిక చట్టాలకు అనుగుణంగా ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. ఉద్యోగుల ప్రతినిధుల ప్రకారం స్వచ్ఛంద పదవీ విరమణ పథకం 2, వీఆర్ఎస్ 2 ని ఎంచుకున్న ఉద్యోగులకు ఆర్ఏఎన్ఎల్ దాదాపు 98 కోట్ల రూపాయలు చెల్లింపులను ఆలస్యం చేసింది. సెప్టెంబరు 2025లో 486 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పటికీ మేనేజ్మెంట్ ఇప్పటివరకు వీఆర్ఎస్ 2 ప్యాకేజీలో 50% మాత్రమే విడుదల చేసింది. అయితే ఆర్జిత సెలవు ఎన్కాష్మెంట్ చెల్లించబడదు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపిఇ మార్గదర్శకాలు మరియు భారత ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. దాదాపు 700 మంది అదనపు ఉద్యోగులతో కూడిన 3వ దశ వీఆర్ఎస్ కోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించబడినందున మునుపటి దశ నుండి పెండింగ్ బకాయిలు పరిష్కరించబడనందున పరిస్థితి మరింత ఆందోళన కలిగించింది. ఉద్యోగుల అశాంతికి జోడిస్తూ దాదాపు 350 కోట్ల రూపాయలు విలువైన వేతనాలు దాదాపు 18 నెలలుగా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ మరియు ట్రేడ్ యూనియన్లు యాజమాన్యం అనధికార వేతన సర్క్యులర్లను జారీ చేసిందని ఆరోపించాయి. అవి భారత ప్రభుత్వ వేతన మార్గదర్శకాలు మరియు చట్టబద్ధమైన వేతన చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తూ యాజమాన్యం చర్యలు ఆమోదయోగ్యం కాదని ఆర్ఐఎన్ఎల్ ట్రేడ్ యూనియన్ నాయకుడు పాడి త్రినాథరావు అన్నారు. ఆర్ఐఎన్ఎల్ యొక్క చర్యలు ఆమోదయోగ్యం కాదు మరియు జవాబుదారీతనం మరియు పారదర్శకత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతాయి. భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలోని పిఎస్యుగా మేనేజ్మెంట్ తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను గౌరవించాలి మరియు ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి. డిప్యూటీ సెక్రటరీ జనరల్ నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ ఎన్సీఓఏ కాటం ఎస్ఎస్ చంద్రరావు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకపోవడం మరియు ఉద్యోగుల చెల్లింపులలో దీర్ఘకాలిక జాప్యం తీవ్ర నిరసనలకు దారితీయవచ్చని మరియు ఉక్కు మంత్రిత్వ శాఖ మరియు ఇతర కేంద్ర అధికారులకు అధికారికంగా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.